సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈ రోజు కలెక్టరేట్ అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి జిల్లా రివ్యూ మీటింగ్లో జనగామ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల కోసం జిల్లా మంత్రి అయిన సురేఖతో విన్నవించడం జరిగింది. జనగామ నియోజకవర్గంలో శాంక్షన్ అయిన మొదలు పెట్టవలసిన పనుల గురించి మంత్రి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. మొదలు కావాల్సిన పనులు చర్యాల రెవెన్యూ డివిజన్, చర్యాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు చేయబడింది. కానీ స్టాఫ్ జీవో జారీ కాలేదు. చర్యాల కోర్టు భవన నిర్మాణ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సబ్స్టేషన్ 33/11 kV ఐనాపూర్ గ్రామం కోమరవెల్లి మండలంలో మంజూరు చేయబడింది. కానీ భూమి అందుబాటులో లేదు. చర్యాల నుండి సాబాషాగూడెం R&B డబుల్ రోడ్డు అవసరం. ఇకనైనా రోడ్డు కారణంగా అనేక ప్రమాదాలు మరియు మరణాలు సంభవించాయి. ఇక కడవేరుకు వంతెన 2.72 కోట్లు మంజూరు చేసిన కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. నాగపురి నుండి పడమరి కేసాపూర్ వరకు PR మంజూరు కోసం చర్యాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది కొరత, గైనకాలజిస్ట్ లేరు, మందుల లేవు. మద్దూరు మండలం ఫ్లాట్ల కేటాయింపు కార్యక్రమం రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాలు మనం కట్టిన 30 to 35% వాళ్ళకి వచ్చేది. కాబట్టి ఇదేమన్నా మనం కొత్త ప్లాన్ ఏమైనా వచ్చిందా, మనం ఏమైనా కడతామని చెప్పేసి అన్నారు. మరి క్రాప్ అయిపోతున్నది. ఫస్ట్ 1 month లోపలే కట్టాలి. 1 month లోపలే కట్టాలి కాబట్టి మరి ఏమైనా ఆలోచన వచ్చిందా? వచ్చితే ఇప్పుడు మరి ఈ క్రాప్కి ఏమైనా అవకాశం ఉందా? అంతే. పోలీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. ఎలక్ట్రికల్ వాళ్ళు మాకు అడ్డు వస్తున్నారు. అవసరం బాగా అంటే అవి చూస్తుంటే చాలా బాధ అనిపించింది అక్క. మొత్తం ఒక విలేజ్ లో దయచేసి మీరు ఇట్లాంటి ఉన్నప్పుడు కోఆర్డినేట్ చేసుకోండి. ఎలక్ట్రిసిటీ కానీ, ఫారెస్ట్ కానీ, పంచాయత్ రాజ్ కానీ, R&B కానీ మీరేదైనా చేసేటప్పుడు కలిసి మీరు మాట్లాడండి. ఒక చిన్న విన్నపం అక్క, కొమరవెల్లి నుంచి వెళ్ళి అక్కడ వరకు హైవే మొత్తం కూడా ఆల్మోస్ట్ కావచ్చింది. అయిపోయిన దగ్గర కూడా చెట్లు పెట్టడం అనేది హైవే వాళ్ళు తీసుకుంటారా లేకపోతే మనం బాధ్యత తీసుకుంటాం? అయిపోయిన దగ్గర కనీసం మొదలు పెట్టిస్తే మొత్తం అయిపోదాకంటే చాలా లేట్ అవుతుంది. సీజన్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఒక చెట్టు కూడా లేదు. ఇప్పుడు జనగామ దగ్గర నుంచి కొమరవెల్లి దాకా అసలు ఒక చెట్టు మొత్తం అయిపోయిన దగ్గర కూడా చెట్టు పెట్టలేదు. ఎవరైనా వెళ్ళి ఉంటే ఎక్కడైనా ఖాళీ ఉన్నా కూడా కనీసం మినిమం పారాసెటమాల్ టాబ్లెట్స్ కూడా లెవెన్ రాస్తున్నారు బయట. హాస్పిటల్ మెడిసిన్స్ మాత్రం బయట నుంచి తీసుకురావడానికి మేము కూడా ఒప్పుకోమన్నా. ఇండెంట్ పెట్టాలి, వాళ్ళు కంపల్సరీ తెప్పించుకోవాలి. తెప్పించుకోకపోతే మేము కన్సర్న్ ఆఫీసర్స్ కింద మేమే చర్య తీసుకుంటాం. మీరు అది అట్లా నేను కలెక్టర్కి డైరెక్షన్స్. 1 డాక్టర్స్ లేరు, 2 పారామెడికల్ స్టాఫ్ షార్టేజ్ ఉంది, 3 మెడిసిన్ లేదు. అసలు హాస్పిటల్ నేను ఎల్లుండి మీరు చర్యలు విజిట్ చేస్తుంది కాబట్టి మేము దాన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను. రైట్. అదేవిధంగా ప్రెస్ మిత్రులు, ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఇంతకుముందు నేను రైతు బంధు సమితి అధ్యక్షునిగా ఉన్నాక కాబట్టి కొన్ని ఇవన్నీ రెగ్యులర్గా తెలుస్తుంది కాబట్టి నేను కొద్దిగా ఇంట్రెస్ట్ నేను చెప్పదలుచుకున్నాను 2 అంశాలుగా. ఒకటి, ఈ క్రాప్ లోన్ వేవర్లో అన్న చెప్పినా కూడా ఇప్పుడు ఈ 2.2 lakhs పైన ఉన్న వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. వాళ్ళకి క్లియర్ గైడ్ లైన్స్ ఒకటి ఇప్పించేటట్టు చూస్తే, ఎందుకంటే కింద అధికారులు కానీ వాళ్ళకు కూడా మాకు ఐడియా లేదు, పైనుంచి ఏది వస్తే మేము అదే చేస్తామంటున్నారు. పైనుండి ఏది కానీ అంటే ఇంతవరకు ఇవ్వగలుగుతాం, ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి అంటే మనం అంతవరకే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. చాలా మంది రైతులు నా దగ్గర రెగ్యులర్ అవుతున్నారు అక్కడ. అదొకటి. రెండోది, రైతు బీమా సంబంధించింది August 15th వరకు ఎప్పుడు కూడా కడుతుంటారు. ఇప్పుడు కూడా కట్టి ఉంటారు. డిఓ గారు కట్టారా దానికి సంబంధించిన? కడితే దాన్ని ఏమన్నా బెనిఫిషరీస్ పెరిగారా? రైతు బీమా సంబంధించింది ఎవ్రీ ఇయర్ August 14th లోపల వస్తున్న వాళ్ళందరినీ కూడా మన కొత్తగా ఎవరైనా పాస్బుక్ వచ్చినా వాళ్ళందరినీ చేసుకోమని చెప్తారు. ఈసారి కట్టారా? ప్రీమియం తీసుకున్నాం. మాకు డేటా ఆల్రెడీ వచ్చేస్తుంది సార్, మా లాగిన్లోకి వస్తుంది. వాళ్ళందరి దగ్గర మేము కలెక్ట్ చేసుకొని ఇచ్చేస్తాం. అంటే ప్రీమియం కట్టారా అంటున్నారు? గవర్నమెంట్ నుంచి కట్టారు సార్. కట్టారా? బెనిఫిషరీస్ పెరిగిందా లేకపోతే పెరుగుతారు సార్? బెనిఫిషరీస్ 18 క్రాస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ 100% కట్టారు. ప్రీమియం వచ్చిన డేటా అంతా ఎంత డేటా వచ్చిందో అంతమందికి కూడా ప్రీమియం పేమెంట్ అయిందా గవర్నమెంట్ సైడ్ సార్? ఇంకా మాకు రీసెంట్గా అయితే చెప్పడం అయితే పేమెంట్ అయిందని చెప్పారు. కానీ కన్ఫర్మ్ అది వెరిఫై చేసుకోండి. మీ డిస్ట్రిక్ట్ వరకు ఎంతమంది రైతులు ఉన్నారో అంతమందికి వచ్చిందా రాలేదా, రాకపోతే కానీ మళ్ళీ ఎట్లా చేయాలనే దాని మీద యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారు గవర్నమెంట్ ద్వారా అది కూడా
ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఖచ్చితంగా కడతారు. కట్టే దాంట్లో ఈ పెరిగిన వాళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ చేసినా లేదనేది ఒకటి. కట్టడం అనేది కూడా ఇంపార్టెంట్. రెండు కూడా కట్టినని మీరు చెప్తున్నారు, కట్టినని కూడా నాకు కూడా తెలిసింది. కాబట్టి అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు. అది రైతులందరికి సంబంధించి మీకు కట్టిందని చెప్పేసి వాళ్ళు ఇస్తాం కాబట్టి మీది కట్టినం అని చెప్పేసేస్తే రేపు పొద్దున ఇబ్బంది ఉంటుంది. రెండో అంశం ఒక క్రాప్ ఇన్సూరెన్స్లో కూడా ఇంతకుముందు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఫస్ట్ 4 years కట్టినప్పుడు రాష్ట్రంలో ఒక 550 కోట్ల దాకా రైతులు కట్టిన దానికంటే 10 lakhs కడితే 3 lakhs వరకే వచ్చేది. 10 lakhs మనం రైతులు కడితే 3 lakhs వరకే వచ్చేది. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ లో ఉండే ఇబ్బంది వల్లనే ఆనాడు మిగతా రాష్ట్రాలు కూడా అందరికీ వచ్చేసింది. పిఎం ఏదైతే మనకు ఇంతకుముందు ఉన్నదో ఫసల్ బీమా